సందేశం ఇచ్చినటువంటి ఆంటీ గారికి మరి ఒకసారి చప్పట్లు కొడదాం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి, 2 నిమిషాలు కూర్చోండి. కూర్చోరా, అటుగా అక్కడ కాదు. ఆంటీకి ఇప్పుడు ఎంతమంది గుర్తున్నాయి? ఎంతమంది గుర్తున్నాయి? సరే, మీరు విన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే అన్ని నోట్ చేసుకున్నా. ఇదిగో నేను మరి ఒకసారి అరే కూర్చోండి అన్న, ఆంటీ గారు ఏవైతే మీకు చెప్పారో వాటన్నిటిని నేను ఒకసారి రిపీట్ చేస్తాను, చూడండి. మొదటిగా ఆంటీ గారు ఏం చెప్పారంటే కృతజ్ఞత గురించి చెప్పారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:20లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడే. హల్లెలూయా. వ్యాధిలో ఉన్నా, బాధలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవునికి మనం థ్యాంక్స్ చెప్పేవారుగా ఉండాలని చెప్పారు. మొదటిగా యెహోవా ఈరే. యెహోవా ఈరే ఏంటంటే చూచుచున్నవాడు. యెహోవా రాఫా స్వస్థపరచుచున్నవాడు. నిస్సి, ధ్వజము, షాలోం, రోహి, సిక్కెన్, షమ్మా అనేటువంటి వాటి గురించి చెప్తారు. ఇంకా నాకు బాగా నచ్చినటువంటిది ఏంటి అని అంటే కొండ గురించి బాగా చెప్పారు కదా. కొండ గురించి, దివిటి గురించి, అదే రీతిగా బోర గురించి చెప్పారు. కొండ దేనికి? పాత జీవితాన్ని ఏం చేయాలి? పగలగొట్టాలి. ఎప్పుడైతే పాత జీవితాన్ని పగలగొడతామో మనలో ఉన్నటువంటి నూతన జీవితం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఆ దివిటి ఏం చేయాలి అని అంటే వెలిగింపబడేవారుగా ఉండాలి. ఈ బోర ఏంటి అంటే దేవుని యొక్క సువార్తను అనేక మందికి అందించేవారుగా మనం ఉండాలి. మీరు అందరూ ఉంటారా? ఉండేవారు అందరూ హల్లెలూయా చెప్తావా? 4 గొర్రెల గురించి చెప్పారు కదా. ఏంటి ఆ గొర్రెలు? అడ్డు గొర్రె, గుడ్డు గొర్రె, మంచి గొర్రె, చెడ్డ గొర్రె. కాబట్టి మీరు ఎలా ఉండాలో తెలుసా? మంచి గొర్రెలుగా ఉండాలి. మీరు ఏదో వచ్చాము వెళ్ళిపోయాము, ఏదో స్కూల్కి వెళ్తున్నాం, ఏదో చదువుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం అనేంతగా ఉండకూడదు. మీరు ఎలా ఉండాలి అని అంటే నా జీవితంలో నేను ఒక మంచి మెట్టు కలిగి ఉండాలి, అందరూ నన్ను చూసి రెస్పెక్ట్ ఇవ్వాలి, మంచి జాబ్ సంపాదించాలి, నా తల్లిదండ్రులకు నేను మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలి అని ఎవరైతే చిన్నప్పటి నుండి కష్టపడి జీవించుతారో, ఎవరైతే కష్టపడి చదువుకుంటారో వారే మంచి భవిష్యత్తు కలిగి ఉంటారు. అంతేగాని పక్కన వాళ్ళు కొట్టడం, తిట్టడం, వాక్యం చెప్తుంటే అటు చూడటం ఇటు చూడటం అనేది ఉందనుకోండి, ఇప్పటికైతే అది బాగుంటుంది, కానీ మీ జీవితాంతం చేయగలరా? చేయలేరు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఆంటీ గారు చెప్పారు కదా, సమూయేలు 8 ఏళ్లకు ఏలి దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని ఏళ్ళకి వెళ్ళాడు? ఎన్ని సంవత్సరాలకు వెళ్ళాడు? 3 సంవత్సరాలకి వెళ్ళాడు. దావీదు కూడా చిన్నప్పటి నుండి దేవునిలో ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని వాడుకున్నాడు. ఇంకా పెన్సిల్ గురించి బాగా చెప్పారు కదా. ఎవరు గుర్తుంది? షాపులో నుండి కొన్న పెన్సిల్ని వెంటనే వాడుకోగలమా? ఏం చేయాలి? చెక్కాలి. చెక్కితేనే లోపల ములుకుంటుంది, దాని ద్వారా రాసుకుంటాం. ఎప్పుడైతే మనం తప్పులు రాస్తామో ఏం ఉపయోగిస్తాం? ఎరేజర్ ఉపయోగిస్తాం. అంటే మనం చేసేటువంటి తప్పులన్నింటినీ క్షమించాలి అని అంటే ఎవరు క్షమిస్తారు? యేసయ్య క్షమిస్తారు. మనం రాసేటువంటి ప్రతిదీ తెల్ల పేపర్ మీద ఉంటుంది, అది జీవితాంతం ఉంటుంది. కాబట్టి మీరు ఎలా జీవించారనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఎలా పడితే అలా జీవించకూడదు. అల్లరి చిల్లరగా ఏదో టైం పాస్ చేసేవారిగా మీరు ఉండకూడదు. ఇంకా 3 విషయాల గురించి చెప్పారు. ఏంటి? పాపభీతి, సంఘ నీతి, దైవ ప్రీతి. ఈ 3 కలిగి ఉంటారా? ఇంకా చివరిగా ఆంటీ గారు చెప్పినటువంటి మాట, మొదలో ఏముండాలి? చెప్తారు. మొదలో ఏముండాలి? గదిలో ఏముండాలి? వీధిలో ఏముండాలి? మరి వీటిని కలిగి ఉంటారా? కాబట్టి ఆంటీ గారు ఎంతో ప్రయాసపడి మీకు చక్కటి వాక్యాన్ని అందించారు. ఈ మాటలు ప్రకారంగా కనుక మీరు జీవిస్తే దేవుడు మీ జీవితాలను ఫలభరితంగా చేస్తారు.
ఆశీర్వాదకరంగా చేస్తాడు. మిమ్మలను 30 60 100 దేవుడు ఫలింపజేస్తాడు. కాబట్టి వారి నిమిత్తం అమ్మగారు చిన్న ప్రార్థన చేస్తారు. శిరోమణమ్మ గారు వచ్చి దైవ వాక్యం అందించినటువంటి విజయ్ గ్రేస్ ఆంటీ గారి గురించి, వారి ఆరోగ్యం నిమిత్తం, వారి ప్రయాణం నిమిత్తం, వారు రాసినటువంటి సాక్ష్యాల నిమిత్తం, ఈ సాక్ష్యాలు చదివితే చాలు మన జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తుంది. కాబట్టి వారు సమయమునంతా, డబ్బునంతా, వారికి ఇచ్చినటువంటి జ్ఞానమునంతా దేవుని కొరకు వెచ్చిస్తున్నారు. దేవుని కొరకు వెచ్చించినప్పుడు అది ఏమాత్రం వృధా కాదు. వృధా అవుతుందా? కొవ్వొత్తు ఉందనుకోండి, కొవ్వొత్తు వెలిగింపబడిన తర్వాత వృధా అవుతుందా? మేలు జరుగుతుందా? అదే రీతిగా వారు దేవుని కొరకు ప్రయాసపడినటువంటి ప్రతి ప్రయాసకు వారి యొక్క బిడ్డలను 3-4 తరాల వరకు ఆశీర్వదిస్తాడు దేవుడు. గట్టి చెప్తామా? కాబట్టి ఎవరైతే తమ యొక్క సమయాన్ని, ధనాన్ని, తమ యొక్క భవిష్యత్తును దేవుని కొరకు వెచ్చిస్తారో వారిని దేవుడు ఎత్తైన కొండ మీద నిలబెడతాడు. హల్లెలూయా! వారిని ఇంకా దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, మంచి జ్ఞానం ఇవ్వాలి, ఇంకా వారిని అనేక ప్రాంతాల్లో దేవుడు వాడుకోవాలని మనం చిన్న ప్రార్థన చేద్దాం. మీరు కూడా ప్రార్థన చేయండి, ఓకేనా? ఆంటీ గారు ఎంతో ప్రయాసతో అంత వయసులో కూడా మనందరి గురించి వచ్చారు కాబట్టి వారి గురించి క్లుప్తంగా చిన్న ప్రార్థన చేద్దాం. మహాప్రేమ గలైన శక్తిమంతుల సర్వోన్నతుల సమాధానకర్త బలవంతుడైన స్తోత్రం స్తోత్రం ప్రభా. అయ్యా తల్లి గారి ప్రభు, ఎన్నో సంవత్సరాలు బట్టి నాయన దాసులను పనిచి ప్రభా ప్రయాసపడి వస్తున్నారు. అయ్యా నాయన సంఘాన్ని ఎంతో బలపరుస్తున్నారు నీ స్తోత్రం. ఈ బిడ్డలంతా బలపరుస్తున్నారు నీ స్తోత్రం ప్రభా. ఆదరణ మాట వినిపిస్తున్నారు నీ స్తోత్రం ప్రభా. మాకు వినిపిస్తున్నారు నీ స్తోత్రం. పేద నాయన బిడ్డలంతా ఎంతో నేను ఇష్టంతో నాయన ఎంతో దూరం వస్తున్నారు నీ స్తోత్రం ప్రభా. ప్రయాణం క్షేమంగా తీసుకొస్తున్నారు ప్రభు నీ స్తోత్రం. అయ్యా